హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శృతి నల్లపూసల ఫంక్షన్లో మీనా మీద దొంగ అని ముద్ర వేసిన సురేంద్రకి ఊహించని షాక్ ఇచ్చిన శృతి. షాక్లో ప్రభావతి, ఆనందంలో సత్యం, బాలు, మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి. బ్యాగ్ తీసుకొచ్చి ఇక మౌనికని తన పుట్టింటికి వెళ్ళిపోమని సంజయ్ తల్లి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మౌనిక అయితే ఏంటత్తయ్య, ఏంటి బ్యాగు అని అంటూ ఉంటే, వద్దమ్మా, ఓర్పుకైనా సహనానికైనా కొంచెం హద్దు ఉండాలి. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎంత ఓర్పుతో ఉన్నా, సహనంతో ఉన్నా సరే వాడు మారడని అర్థమైపోయింది. ఇక ఎన్ని రోజులని ఈ నరకంలో ఉంటావమ్మా? ఇప్పటి వరకు నువ్వు సహనంగా నీ భర్తని మార్చుకోవాలి, ఓర్చుకోమ్మా. పుట్టింటికి ఏ విషయాలు చెప్పొద్దు అని నేనే నీకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను, వెళ్ళిపోమ్మా మౌనిక. చూస్తూ చూస్తూ నీ జీవితం నాశనమవుతుంటే సాటి ఆడదాల్లా నేను చూడలేకపోతున్నాను, వెళ్ళిపో అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి. అప్పుడే ఇక ఆ మాట విని మౌనిక అయితే, లేదత్తయ్య, నేనెందుకు వెళ్తాను? ఆయన్ని వదిలి నేను ఎక్కడికి కూడా వెళ్ళను. ఎందుకంటే ఆయనే నా జీవితం, ఆయనే నా సర్వస్వం. ఆయన నన్ను ఎంత తిట్టినా, నన్ను బాధ పెట్టినా ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటారని, నన్ను భారీగా ప్రేమగా చూసుకుంటారని నాకు అనిపిస్తుంది. ఓర్చుకుంటాను అత్తయ్య, భూదేవంత సహనంతో నేను ఓర్చుకుంటాను. ఓర్చుకుంటే తప్పకుండా ఆయనలో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది మౌనిక అయితే. ఈ రోజుల్లో నీలాంటి ఆడపిల్లని నేను చూడలేదమ్మా. అసలు నాలో కొడుక్కి నీలాంటి గొప్ప ఇల్లాలు భార్యగా రావడం ఎంతో అదృష్టం. కానీ వాడు అది అర్థం చేసుకోలేకపోతున్నాడు. పోనీ నువ్వు నీ బతుకుని చూసుకుంటావా అంటే నువ్వు కూడా వాడితోనే జీవితం అంటున్నావు తప్ప వాడిని వదిలి నువ్వు వెళ్ళడం లేదు అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి. లేదత్తయ్య, ఆయనలో చాలా మార్పు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఆయనలో మార్పు వచ్చినప్పుడు నేను తప్పకుండా మీ ముందు నేను నించుంటాను, దర్జాగా చూస్తూ ఉండండి అని అంటూ ఉంటుంది మౌనిక. నీ నమ్మకం నిజమవ్వాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని అంటూ ఉంటుంది మౌనికతో సంజయ్ తల్లి అయితే. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రోహిణి సరిగ్గా అలా బాధపడేటప్పుడు సుగుణమ్మ అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి అమ్మ ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అని అనుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. రోహిణి, చెప్పమ్మా, ఈ టైంలో చేసావేంటి అని అడుగుతూ ఉంటే, అసలు ఏమయ్యావే, కనీసం ఫోన్ కూడా చేయడం మానేసావు. నువ్వు ఫోన్ చేసి 10 రోజులు అవుతుంది. నేనేమన్నా ఫోన్ చేద్దామంటే నువ్వు ఎక్కడున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో కూడా తెలీదు. ఒకవేళ నా ఫోను నీ కాపురంలో ఏదైనా గొడవలు తెస్తుందేమో అని ఫోన్ చేయకుండా అలా మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాత్రం చెయ్యక తప్పడం లేదు. ఎందుకంటే చింటూకి జ్వరం వచ్చింది. అత్త అత్త అని నిన్నే కలవరిస్తున్నాడు. ఎంత చెప్పినా కూడా వాడు వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అప్పుడే ఆ మాట విని రోహిణి అయితే, అవునా, చింటూకి జ్వరం వచ్చిందా? రేపు వచ్చి నేను చూస్తానమ్మా అని అంటూ ఉంటుంది రోహిణి. ఏమైందమ్మా, ఎందుకు నువ్వు అలాగా మౌనంగా ఉన్నావు? ఎందుకు అలా నీరసంగా మాట్లాడుతున్నావు? ఒంట్లో ఏమీ బాగోలేదా అని అంటూ ఉంటే, ఒంట్లో బాగానే ఉందమ్మా, నేను బాగానే ఉన్నాను అని రోహిణి అంటూ ఉంటుంది. ఏమోనమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్నావని నాకు నిమిషం కూడా సంతోషంగా లేదు. ఎందుకంటే నీ గతం గురించి నువ్వు మొత్తం కూడా ఆ అబ్బాయితో చెప్పి పెళ్లి చేసుకొని ఉంటే నాకు ఏ బాధ ఉండేది కాదు. కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళని కోటీశ్వరాలని మొదటి పెళ్ళని చెప్పి మోసం చేసి మనోజ్ చేత తాళి కట్టించుకున్నావు. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. నిజం నిప్పు లాంటిది. ఏదో ఒక రోజు నిజం అనేది ఏదో ఒక రూపంలో తప్పకుండా బయటపడుతుంది. అలా బయటపడిన రోజు అసలు దాని ప్రభావం ఎంత లోతుగా వెళ్తుందో, దాని ప్రభావం వల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతాయో చెప్పలేము. అలాగే నువ్వు పెళ్ళికి ముందు వాళ్ళకి చెప్పిన అబద్ధాలు
అవి నిజాలని తెలిస్తే, నువ్వు వాళ్ళని మోసం చేశావని తెలిస్తే అస్సలు కూడా వాళ్ళు తట్టుకోలేరు. ముఖ్యంగా మీ అత్తగారు, తను మామూలుగానే ఎన్నో మాటలు అంటూ ఉంటుంది. మీనా డబ్బు తీసుకురాలేదని, పేదింటి నుంచి వచ్చిందని. ఒకవేళ నువ్వు చెప్పినవన్నీ మాటలన్నీ కూడా మోసాలు అని, అబద్ధాలు అని తెలిసాయనుకో, అప్పుడు మీ అత్తయ్య ఏం చేస్తుందని ప్రతిరోజు కూడా నేను భయపడుతూనే ఉంటాను అని సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది. అలాంటివేమీ జరగవమ్మా, నువ్వేమీ కంగారు పడుకో సరేనా అని ఫోన్ పెట్టేస్తుంది రోహిణి. అయితే నువ్వు అనుకున్నట్టే జరుగుతుందమ్మా, నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు కాచిచ్చే రగులుకుంటుంది, ఇప్పుడు అదే జరగబోతుంది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది రోహిణి. అయితే మా అత్తగారు ఇదివరకు నేనేం చెప్పినా కూడా నమ్మేది. ఒక 5,000 10,000 చేతిలో డబ్బు ఇస్తే ఇక నన్ను పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం తను ఎందుకు ఇలా చేస్తుందో ఏమీ కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ రోహిణి సమస్యకి ఎటువంటి పరిష్కారం చూపించాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక మనోజ్ అయితే లోపలికి వస్తాడు. ఏడుస్తున్న రోహిణిని చూసి మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైంది రోహిణి, ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మనోజ్, మీ అమ్మగారు వచ్చారు, వాళ్ళకి మీనా కారు కొన్నంత మాత్రాన నేను కూడా నీకు జాబ్ ఇచ్చి ఇప్పించలేకపోతున్నానట. వెంటనే మా నాన్నకి మావికి ఫోన్ చేసి నాకు కంపెనీ పెట్టించాలి నా కొడుక్కి అని నన్నే ఎంతో నిందించారు, నన్ను ఎన్నో తిట్లు తిట్టారు, బాధ పెట్టారు. అత్తయ్యని ఎప్పుడు అంత కోపంగా నేను చూడలేదు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే, మా అమ్మే కాదు నేను కూడా అలాగే అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే నిజంగానే మీనా పువ్వులు అమ్మి తను భర్త కోసం కారునే కొనిచ్చింది. కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తావు, ఎన్నో బిజినెస్లు మా నాన్నకి ఖాళీ ఉండదని చెప్తావు. కానీ ఇప్పటికీ మీ నాన్న మనకి ఏం బహుమతి ఇచ్చాడో ఏమీ ఇవ్వలేదు. కాబట్టి మీ నాన్నతో నువ్వు ఎంత తొందరగా మాట్లాడి నా కంపెనీ పెట్టుకోవడానికి డబ్బులు తీసుకొస్తే అంత మంచిది అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అమ్మ అన్న దాంట్లో తప్పేముంది రోహిణి, ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి నువ్వు మీ నాన్న దగ్గర ఫోన్ మాట్లాడనివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నావు. సరే ఇప్పుడు చెప్పు, మీ నాన్న ఫోటో నీ సెల్ ఫోన్లో ఉందా, ఒకసారి చూపించు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా తనేమీ చూపించలేకపోతుంది. మనోజ్, నా మనసు అలా అసలే బాగోలేదు, ఇక నన్ను నువ్వేమీ అడగొద్దు అని అంటూ ఉంటే, అదేంటి రోహిణి, నేను మీ నాన్న ఫోటోనే కదా చూపించమంది, నిన్నేమి నేను మలేషియా పంపించమని చెప్పలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి అయితే అంటూ ఉంటుంది, టైం వచ్చినప్పుడు నీకు మా నాన్న ఫోటోని తప్పకుండా చూపిస్తాను అని చెప్పి పడుకుంటుంది రోహిణి. అయితే ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే శృతి తల్లి శోభ అయితే వస్తుంది. ఏంటొదిని గారు, చాలా రోజుల తర్వాత వచ్చారు, అయినా శృతి పొద్దున్నే డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి మాటలు విని అంటూ ఉంటుంది శోభ అయితే, నేను శృతి గురించి రాలేదు, మీ గురించే వచ్చాను అని అంటూ ఉంటే, నా గురించి వచ్చారా, ఎందుకు, నాతో ఏమన్నా పనుందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవునొదిన, మీతోనే నాకు పనుంది, పెళ్ళయి ఇన్ని రోజులవుతున్నా శృతికి మీరు నల్లపూసల తంతు జరిపించలేదు, నల్లపూసల ఫంక్షన్ ఎక్కువ రోజులు జరిపించకుండా ఉండకూడదని పంతులు గారు చెప్పారు అని అంటూ ఉంటే, అంటే ఏమీ లేదు, మా పెద్ద కోడలికి నల్లపూసల తంతు జరిపించకుండా అలాగే మా చిన్న కోడలికి నల్లపూసలు తనతో జరిపించకూడదు కదా, అందుకని అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది శృతి తల్లి అయితే. ఇక శృతి తల్లి అయితే ఏమని చెప్తుందంటే, ఇక శృతి తల్లి ఏముంది, తను కూడా నాకు కూతురు లాంటిదే కదా, ఇద్దరికి ఒకేసారి నల్లపూసల ఫంక్షను చేసేద్దాము అని అంటూ ఉంటుంది శృతి తల్లి అయితే. అప్పుడు ఇక రోహిణి అయితే, అది కాదు, మీకెందుకు ఇబ్బంది అని అంటూ ఉంటే, మీ నాన్న సింగపూర్ నుంచి వచ్చి చేయలేకపోతున్నాడు కదా, కనీసం ఇలాగైనా చేయనివ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి అయితే ఏమీ మాట్లాడలేదు. ఇక రోహిణి ఏమీ మాట్లాడకలేకపోయేసరికి అప్పుడు ఇక మౌనంగా ఉండిపోతుంది.
సరే వదిన గారు, మీరు చెప్పినట్టే చేస్తాము అని అంటూ ఉంటే, చూడండి తప్పకుండా ఈ ఫంక్షన్ మాత్రం మేము గ్రాండ్గా చెయ్యాలనుకుంటున్నాము. ఎందుకంటే పెళ్ళి గ్రాండ్గా చెయ్యలేకపోయాము. అందుకని ఈ నల్ల పూసల తంతన్న గ్రాండ్గా చేసి తరువాత మా అమ్మాయిని అల్లుడి గారిని కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉంచుకుందామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, అది ఉంటారో లేదో వాళ్ళ ఇష్టం వదిన గారు, వాళ్ళని అడిగి మీరు నిర్ణయం తీసుకోండి అని అనగానే, సరే 4 రోజుల్లో ఈ నల్ల పూసల తంతు అయితే జరిపించబోతున్నాము. ముహూర్తం పెట్టించాను, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మీ కుటుంబంతో కలిసి మా ఇంటికి రండి చాలు అని శోభ అయితే అంటూ ఉంటుంది. సరే వదిన అని ప్రభావతి కూడా ఒప్పుకుంటుంది. తర్వాత ప్రభావతి సత్యానికి ఇంటికి వచ్చాక శోభ చెప్పిన విషయం అంతా కూడా చెప్పంగా, అప్పుడే సత్యం వాళ్ళింటికాడ ఎందుకు, అయినా ఆ సురేంద్ర మన ఇంటి గుమ్మం మెట్టు కూడా ఇప్పటి వరకు ఎక్కలేదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ ఫంక్షన్కి ఎలా రాను, నేను రాలేను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అది విని ప్రభావతి అంటూ ఉంటుంది, మీరు రాకపోతే ఎలా అండి, మీరు రాకపోతే మాత్రం నాకు చాలా అవమానం జరుగుతుంది అని ప్రభావతి సత్యాన్ని అది చెప్పి ఇది చెప్పి ఒప్పిస్తుంది. తర్వాత ఇక రవి శృతి ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు. అలా కుటుంబం మొత్తం కూడా ఒప్పుకుంటారు. అందరూ కూడా సురేంద్ర ఇంటికైతే వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. సురేంద్రకి చెప్తూ ఉంటుంది శోభ అయితే, ఆ సత్యం కుటుంబాన్ని విడదీయడానికి నేను అదిరిపోయే ప్లాన్ చేశానండి అని అంటూ ఉంటుంది శోభ. ఏం ప్లాన్ చేశావని సురేంద్ర అడుగుతూ ఉంటే, ఆ సత్యం ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నేను విడదీసి గొడవ పెట్టి వాళ్ళ ఇంటిని ముక్కలు చేయబోతున్నాను, అందుకే శృతికి నల్ల పూసల తంతు జరిపించాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే, నువ్వు నల్ల పూసల తంతు బాగానే జరిపిస్తావు, వాళ్ళకి అవమానం జరిగి ఫ్యామిలీ ఎలా విడిపోతుంది అని అంటూ ఉంటే, అక్కడ సత్యాన్ని అవమానించామనుకోండి, వాడున్నాడు కదా రౌడీ వెధవ బాలు, ఆటోమేటిక్గా గొడవ పెట్టుకుంటాడు, అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది శోభ. అయితే సరే నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, అలాగే చేద్దాము అని అంటూ ఉంటాడు సురేంద్ర. ఇక నల్ల పూసల తంతు ఫంక్షన్కి మొత్తం అందరూ ఫ్యామిలీ అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక సురేంద్ర సత్యం ఇద్దరు కూడా ఎదురు పడతారు. సురేంద్ర అయితే సత్యాన్ని లోపలికి రండి అని పిలుస్తాడు. ఇక సురేంద్ర మామూలుగా మాట్లాడేసరికి సత్యం కూడా సంతోషపడుతూ నవ్వుతూనే లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక నగలన్నీ కూడా తీసుకొస్తుంది శోభ. అమ్మ శృతి, ఈ నగలన్నీ నువ్వు వేసుకో అని అంటూ ఉంటే, ఇన్ని నగల నేను మొయ్యలేను మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి. అయితే తప్పదమ్మా, మన రిలేటివ్స్ అందరూ కూడా వస్తారు, నువ్వు ఈ నగలు వేసుకోకపోతే ఎలా చెప్పు, వేసుకోమ్మా అని అంటూ ఉంటుంది శోభ. అయితే అప్పుడు ఇక ప్రభావతి రోహిణితో చెప్తూ ఉంటుంది, చూసావా కోటీశ్వర్లు ఇంటి నుంచి వస్తే అలా ఉండాలి, కోటీశ్వర్లు ఇంటి నుంచి వస్తే ఎలా ఉండాలో చూసావు కదా, కింద కాలు పెట్టకుండా చూసుకుంటారు శృతిని, ఒంటి నిండా బంగారం వేస్తూనే ఉంటుంది. కానీ నువ్వా చూడు ఎలాంటి చీర కట్టుకున్నావో, ఎలాంటి నగలు వేసుకున్నావో. చెప్పాను కదా, మనోజ్కి మాత్రం కంపెనీ పెట్టించాలి మీ నాన్న, లేకపోతే మాత్రం అస్సలు కూడా కుదరదు అని అంటూ ఉంటే, అప్పుడే రోహిణి అయితే ఇక్కడికి వచ్చినా కూడా అత్తయ్య నన్ను వదిలిపెట్టడం లేదు అని అంటూ ఇక చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక పంతులు గారు వచ్చి మొత్తం అంతా కూడా సిద్ధం చేశారా అని నల్లపూసల తంతు అయితే జరిపిస్తారు. ఇక అందరూ కూడా భోజనానికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక భోజనానికైతే సత్యం బాలు ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొంతమంది వాళ్ళ మనుషుల్ని తీసుకువచ్చి శృతి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా బాలుని అలాగే సత్యాన్ని భోజనాల దగ్గర నుంచి పైకి లేవమని అవమానించమని చెప్తుంది. అప్పుడే సరే అని చెప్పి వాళ్ళైతే ఇక్కడికి వెళ్తారు. ఇక వెళ్ళేసరికి
బాలు సత్యం ఇద్దరూ కూడా నిజంగానే భోజనం దగ్గర నుంచి లేచేసి అక్కడ అనాథ పిల్లలకి భోజనం అయితే పెట్టిస్తారు. అది చూసి ఒక్కసారి శోభ సురేంద్ర ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. వీళ్ళని అవమానిద్దామని భోజనం దగ్గర నుంచి వీళ్ళని పెళ్లి పొమ్మనేలా చేసి అవమానిద్దామని నేను అనుకుంటే ఇలా జరిగిందేంటి అంటూ సురేంద్ర అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉంటారు సత్యాన్ని అవమానించాలని శోభ అలాగే సురేంద్ర. ఇక వాళ్ళకి అయితే కుదరదు. తర్వాత ఇక అంటూ ఉంటుంది శోభ అయితే, ఇదేంటండి వీళ్ళని ఎంతలా అవమానించాలనుకున్నా కూడా ఇది ముందుకు వెళ్ళడం లేదు అని అంటూ ఉంటే, అదే నాకు అర్థం కావడం లేదే, ఏం చెయ్యాలో తెలియడం లేదు అని సురేంద్ర కూడా చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక శృతి అయితే గదిలోకి వెళ్ళి పూలదండల్ని నగల్ని అన్నీ కూడా తీసేసి మంచం మీద అయితే పెడుతుంది. పూలదండలతో పాటు తన మెడలో ఉన్న బంగారపు చైన్ కూడా వచ్చేస్తుంది. కానీ అది గమనించుకోలేదు శృతి అయితే. తర్వాత శృతి ఏం చేస్తుంది, తొందరగా రమ్మని చెప్పు అంటూ ఇక శృతిని అయితే పిలుస్తారు. అప్పుడే శృతిని పిలవడానికి మీనానైతే పంపిస్తుంది మీనాక్షి. అప్పుడే ఇక మీనా అయితే గదిలోకి వెళ్ళి చూస్తుంది. అలా గదిలోకి వెళ్ళి చూసిన తర్వాత గదిలో అయితే శృతి అయితే ఉండదు. తన స్నేహితులతో భోజనం చేయడానికి వెళ్ళిపోతుంది. కానీ గదిలోకి వచ్చిన మీనా పూలదండలో ఇరుక్కున్న బంగారపు చైన్ని గమనిస్తుంది. అప్పుడే ఇక అక్కడికి వచ్చిన సురేంద్ర అయితే, ఏం చేస్తున్నావు నువ్వు, నగలు దొంగతనం చేస్తున్నావా, కూటికి గతి లేని వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వస్తే ఇలాగే ఉంటుంది అని సురేంద్ర అవమానిస్తూ ఉంటాడు మీనాని. నాకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, ఈ చైను ఈ దండలో ఇరుక్కుంది, అది తీసిద్దామని నేను తీస్తున్నాను అని అంటూ ఉంటే, దొరికిపోతే అందరూ దొరలే, దొరకముందే దొంగలు అని అంటూ ఉంటుంది శోభ. ఇంతలో ప్రభావతి వస్తుంది. ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటే, మీ రెండో కోడలు మరీ ఇంత నీచమైనదని తెలీదు, చూసారా మా నగలను దొంగతనం చేయాలనుకుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి మీనా ఇదంతా అని అడుగుతూ ఉంటే, అదేంటత్తయ్య వాళ్ళు చెప్పింది మీరు ఎలా నమ్ముతున్నారు, నేను నగలు దొంగతనం చేయడం ఏంటి అని అంటూ ఏడుస్తూ మీనా బయటికి వస్తుంది. అలా మీనా బయటికి వచ్చిన తర్వాత బాలు అయితే మీనాని అడుగుతూ ఉంటాడు. ఏమైంది మీనా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక జరిగిందంతా మీనా చెప్తుంది. సురేంద్ర అయితే దొంగతనం చేసి ఏమీ ఎరగనట్టు ఎలా నుంచున్నావో అని తిడుతూ ఉంటాడు మీనాని. నా భార్య అలాంటిది కాదు, మాటలు కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని అంటూ ఉంటాడు బాలు. సీరియస్ అవడు కానీ కోపంగా మాత్రం చెప్తాడు. అప్పుడే ఇంకా సురేంద్ర అయితే ఇంకా రెచ్చగొట్టాలని సత్యం గురించి అలాగే బాలు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. అయినా మీ బాబుకు లేదు బుద్ధి, పిల్లల్ని ఎలా పెంచాలో ఆయనకి తెలీదా అని అడుగుతూ ఉంటే, మా నాన్నని ఏమీ అనొద్దు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలు రెచ్చగొట్టాలని సురేంద్ర సత్యాన్ని తిడుతూ ఉంటే, అప్పుడు ఇక సురేంద్ర చంప పగలగొడతాడు బాలు అయితే. అది చూసి రవి శృతి ఇద్దరూ కూడా చాలా కోపంగా బాలు మీద కోపాన్ని చూపిస్తారు. అప్పుడు ఇక మీనా అయితే అంటూ ఉంటుంది, నువ్వు పూలదండాన్ని బయటికి తీసేటప్పుడు చైన్తో కలిపి బయటికి తీసేసావు, ఆ చైన్ నేను జాగ్రత్తగా చేయాలని చూస్తూ ఉంటే ఇలా వచ్చి మీ అమ్మ మీ నాన్న ఇద్దరు కూడా నన్ను దొంగ అన్నారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక అంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, నిజంగానే మీనాని దొంగ అన్నారా అని అనగానే, మీ అమ్మ నాన్నని నిలదీస్తావేంటి శృతి, దొంగతనం చేసింది మీనానే అని ప్రభావతి అంటూ ఉంటే, ఏంటత్తయ్య మా వాళ్లతో చేతులు కలిపి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారా అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే. మీనా గురించి నాకు తెలుసు, మీనా ప్రాణం పోయిన అబద్ధం చెప్పదు, అలాగే దొంగతనం చేయదు, నిజాన్ని దాచిపెట్టదు అని అంటూ ఉంటుంది శృతి అయితే. ఇక శృతి మాటకి అంటే మేమే కావాలని నిందలు వేస్తున్నామా అని అడుగుతూ ఉంటే, ఎస్ డాడీ మీరే కావాలని నిందలు వేస్తున్నారు, అయినా వాటిని మీరు ఇచ్చిన నగల్ని నేను వద్దని ఎప్పుడో చెప్పాను, కానీ మీరు వినిపించుకోలేదు అని చెప్తూ ఉంటుంది శృతి అయితే. ఎట్టి పరిస్థితుల్లో మీనా అక్క గొలుసు తీసుండదు, నేను తీసినప్పుడు దండతో పాటు వచ్చేసి ఉంటుంది అంతే అని అంటూ ఉంటుంది
శృతి అయితే అంటే ఇప్పుడు మేమే అబద్ధం చెప్పామని మమ్మల్ని నువ్వు నిలదీస్తున్నావా అని అడుగుతూ ఉంటే అవును మీరే అబద్ధం చెప్పారు కాబట్టి నేను నిలదీస్తున్నాను, దాంట్లో తప్పేముంది, కానీ మీనాని మీరు దొంగ అనడం మాత్రం నాకు నచ్చలేదు డాడీ అంటూ అక్కడి నుంచి శృతి అయితే ఇంటికైతే వచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసే